సాయి బంధువులకి నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఈరోజు మనం సాయిబాబాకి సంబంధించి షిరిడిలో సాయిబాబా వేప చెట్టు కిందకి ఎందుకు వచ్చారు, అక్కడ ఎంతకాలం ఉన్నారు, ఆ తదుపరి మసీదుకి వెళ్ళారు అని అంటూ ఉంటారు. నిజంగా అది మసీదేనా? అదేవిధంగా బాబా అల్లా మాలిక్ అని ఎందుకు అన్నారు? ఇత్యాది వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా విని సాయి ఆశీస్సులను పొందుదాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ. షిరిడీకి సాయిబాబా మొట్టమొదట 16 ఏళ్ల బాలుడిగా వేప చెట్టు కిందకి రావడం జరిగింది షిరిడీలో. మరి ఎన్నో వేప చెట్లుంటే షిరిడీలోని ఆ వేప చెట్టు కిందకి ఎందుకు వచ్చారంటే, ఆ వేప చెట్టు కింద సాయిబాబా వారి యొక్క గురువుగారి సమాధి స్థానం ఉంది. అందువల్ల బాబా షిరిడీని ఎంచుకోవడం జరిగింది, ఆ వేప చెట్టు కిందకి రావడం అనేది జరిగింది. సాయిబాబా మొట్టమొదట 16 ఏళ్ల బాలుడిగా వేప చెట్టు కిందకి రావడం జరిగింది. ఆ తదుపరి అక్కడే బాబా 3 సంవత్సరాలు ఆ వేప చెట్టు కిందే ఉన్నారు. అయితే ఈ 3 సంవత్సరాలు కూడా బాబా ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. అలా 16 ఏళ్ల బాలుడిగా వచ్చి 3 సంవత్సరాలు ఆ వేప చెట్టు క్రింద ఉండి, ఆ తదుపరి బాబా ఎటో వెళ్ళిపోయారు, ఎవరికీ తెలియదు. ఆ తదుపరి ఔరంగాబాద్కి 4 క్రోసుల దూరంలో ఉన్న ఒక మామిడి చెట్టు కింద చాందిబాయ్ పాటిల్ అనే వ్యక్తి కనిపించారు. అది ఎలా? అతడు తన యొక్క గుర్రాన్ని పోగొట్టుకోవడం, అది చూసి బాబానే అతన్ని పిలిచి ఆ గుర్రం యొక్క వివరణ చెప్పడం జరుగుతుంది. తన గుర్రం దొరికిందని, ఈయన సామాన్య మానవుడు కాదు, గొప్ప మహాత్ములను గ్రహించిన చాందిబాయ్ పాటిల్ బాబాను ధూప్కేడాని తన గ్రామానికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత చాందిబాయ్ పాటిల్ భార్య యొక్క తమ్ముడి యొక్క పెళ్లి షిరిడీలో నిర్ణయించబడింది. అంటే పెళ్లి కూతురిది షిరిడి అనమాట. అందువల్ల ఆ పెళ్లి బృందంతో, ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు కదా, ఆ పెళ్లి బృందంతో సాయిబాబా కూడా రావడం జరుగుతుంది. బాబా షిరిడి మొట్టమొదటి ఖండోబా దేవాలయానికి వస్తారు. ఆ తదుపరి 16 ఏళ్ల బాలుడుగా వేప చెట్టు కింద ఎలా అయితే ఉన్నారో, మరలా అదే వేప చెట్టు కింద, అంటే బాబా గారి యొక్క గురువు గారి సమాధి స్థానం దగ్గరే ఉండటం జరుగుతుంది. నిరంతరం బాబా ఆ వేప చెట్టు కింద ధ్యానంలో ఉండేవారు. 16 ఏళ్ల వయసులో వేప చెట్టు కిందకు వచ్చి ఒక 3 సంవత్సరాలు అక్కడుండి, ఆ తదుపరి 1 సంవత్సరం ఎటు వెళ్ళి, మరలా 20వ సంవత్సరం వయసు అప్పుడు బాబా ఆ వేప చెట్టు కిందకి రావడం జరుగుతుంది రెండవసారి ఇది. అలా రెండవసారి కూడా బాబా షిరిడి వచ్చిన తర్వాత ఆ వేప చెట్టు కిందే ఉండేవారు. భక్తులు బాబాని దర్శించుకుంటూ ఉండేవారు. ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తుంది, కుంభవర్షం అంటారు కదా, అలా ఈ వర్షం కురిసినప్పుడు బాబా ధ్యానంలోనే ఉన్నారు. ఆ నీళ్లలోనే బాబా కూర్చొని మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి చాలాసేపు తర్వాత ఆ వర్షం ఆగిపోవడం జరుగుతుంది. అప్పుడు భక్తులందరూ కూడా సాయిబాబా దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి, బాబా మీరు వర్షం వస్తున్నా కూడా ఈ వేప చెట్టు కిందే ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీకు ఒక ప్రదేశం చూసాము, పాడుబడిన ఒక మసీదు ఉంది, అక్కడ మీరు ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబా ఆ మసీదుకి వెళ్ళడానికి ఇష్టపడరు. నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే నేను ఉంటాను అని అంటారు బాబా. అప్పుడు భక్తులు మాత్రం పట్టుబట్టి బాబా యొక్క ఈ జబ్బలు పట్టుకొని బాబాని ఆ పాడుబడిన భవంతి, అంటే ఆ పాడుబడిన మసీద్ అంటున్నాం కదా, అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అంటే బాబా తనకు తానుగా ఆ మసీదుకి వెళ్ళడం అనేది జరగలేదు. మహాల్సపతి ఇంకా మిగతా కొంతమంది భక్తులు పట్టుబట్టి బాబాను బలవంతంగా ఆ పాడుబడిన మసీదులోకి తీసుకెళ్ళడం జరిగింది. షిరిడీలో సాయిబాబా భక్తుల యొక్క బలవంతం కొద్దీ వేప చెట్టు కింద నుంచి ద్వారకామాయికి వెళ్ళడం జరిగింది. అదే చాలామంది మసీద్ అనుకుంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించిన వివరణ ఇది నేనేదో సొంతంగా చెప్పడం కాదండి. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతంలో ఈ యొక్క విషయం గురించి స్పష్టంగా రాసింది. అయితే నిజానికి అది మసీదేనా మరి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే చాలామంది భావిస్తున్నట్లుగా అది మసీదు కాదు. ఇప్పుడు మనం ద్వారకామాయి అని అనుకుంటున్నాం కదా, అది చాలామంది భక్తులు అది మసీదు అని భ్రమపడుతూ ఉంటారు. కానీ అది మసీదు కాదు. దీనికి నిర్వాణీచ సఖ అని అనే ఒక మరాఠీ గ్రంథంలో
గోఖలే గారు దీని గురించి చక్కగా వివరించడం జరిగింది. అసలు అది మసీదు కాదు, అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ద్వారకామాయి అనుకుంటున్న ఆ ప్రదేశం, వేప చెట్టు ప్రదేశం, ఇవన్నీ కూడా గోండ్కర్ పాటిల్ అనే ఒక వ్యక్తిది. ఈ గోండ్కర్ పాటిల్ షిరిడి వ్యక్తి. ఇతనికి ఇప్పుడు ద్వారకామాయి ఉన్న ఆ ప్రదేశంలోనే, ఆ ద్వారకామాయే అప్పట్లో పాడుబడిన 3 గదుల ఇళ్ళు అనమాట. ద్వారకామాయిగా పిలువబడుతున్న ఆ ప్రదేశం గోండ్కర్ పాటిల్ యొక్క 3 గదుల ఒక చిన్న ఇల్లు అనమాట. అది గోండ్కర్ పాటిల్ సొంతది. అయితే అది మొదట్లో అక్కడ పశువులు కట్టేసేవాళ్ళంట. అయితే ఆ ఊరికి ఒక పఠాన్ రావడం జరిగింది. ఈ పఠాన్ ఏంటి, చీరల్ని ఊరూరు తిరిగి అమ్ముకుంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈ గోండ్కర్ పాటిల్ కూడా పఠాన్ దగ్గర చీరలు కొనడం జరిగి 12 రూపాయలు బాకీ పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పఠాన్ ఏమంటాడంటే, గోండ్కర్ గారు, నేను ఇలా ప్రతి ఊరు చీరలు అమ్ముకుంటూ తిరుగుతున్నాను కదా, మీరు నాకు బాకీ ఉన్నారు, మీరు ఆ బాకీ డబ్బులు నాకు ఇవ్వద్దు, కాబట్టి నాకేదైనా ఉండటానికి స్థలం చూపిస్తే చాలండి అని అడగడం జరుగుతుంది. అప్పుడు గోండ్కర్ పాటిల్ ఆ 3 గదుల ఇల్లు ఉంది కదా, అక్కడ పశువులు కట్టేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ పశువుల్ని కట్టడం అనేది ఆపేశారనమాట. ఆ 3 గదుల ఇంట్లో పఠాన్ని ఉండమని చెప్తారు. ఎందుకంటే తన బాకీ తీరుతుంది కదా, 12 రూపాయలు బాకీ పడ్డారు కదా పఠానికి, ఆ బాకీ తీరుతుందన్న ఉద్దేశంతో గోండ్కర్ ఈ పఠాన్ని అక్కడ ఉండమని చెప్పడం జరిగింది. పఠాన్ ఆ 3 గదుల ఇంట్లో ఉంటూ ప్రతిరోజు చీరలు అమ్ముకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ద్వారకామాయ అని పిలువబడుతున్న అందులోనే ఉంటూ చుట్టుపక్కల తిరుగుతూ ఆ చీరలు అమ్ముకుంటూ ఉండేవాడు పఠాన్. కొన్ని రోజుల తర్వాత అతను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ 3 గదుల ఇల్లు అలాగే ఉంది. అయితే గ్రామస్తులు ఆ 3 గదుల ఇల్లుని గ్రామస్తులు మసీద్ అని ఎందుకన్నారంటే, అక్కడ పఠాన్ ప్రతిరోజు కూడా నమాజ్ చేసుకుంటూ ఉండేవాడు. అందువల్ల అతను నమాజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక మసీద్ లాగా పేరు పడింది. అంతేగాని అక్కడ ఆ ఊరి వాళ్ళు ముస్లింలు వచ్చి నమాజ్ చేయడాలు ఎలా లేవు. అసలు షిరిడీలో అక్కడ ముస్లింలే ఉండేవాళ్ళు కాదు, అంతా హిందువులే ఉండేవాళ్ళు అప్పుడు. అయితే ఆ పాడుబడిన 3 గదుల ఇల్లు పఠాన్ వెళ్ళిపోయిన తర్వాత అది చెత్త పేరుకుపోయి ఖాళీగా ఉంది. బాబా వేప చెట్టు కింద ఎండకి వానకి కూడా బాబా ఆ వేప చెట్టు కిందే ఉంటున్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా బలవంతంగా బాబా చేతులు పట్టుకొని తీసుకొచ్చి ఆ 3 గదుల ఇంట్లో ఉంచారు. అదే చాలామంది మసీద్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పఠాన్ ఉన్నాడు కాబట్టి మసీద్ అనుకుంటున్నారు, కానీ నిజానికి అది మసీదు కాదు. ఈ విషయం నేను కాదు చెప్పేది, గోఖలే గారు నిర్వాణీచ సఖ అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పున్నారు ఈ పాయింట్ని. ఇక బాబాని ఆ పాడుబడిన 3 గదుల ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాబా ఆ ఇల్లును చూసి, ఇదే మన ద్వారకామాయి అన్నారు. అంటే అది మసీద్ అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ దానికి బాబా వారి పేరు పెట్టారు. అదే ద్వారకామాయి. ద్వారక అంటే కృష్ణ భగవానుడి స్థలం, మాయి అంటే తల్లి. పురుష శక్తి ఇటు స్త్రీ శక్తి రెండు సంలీనమైనదే ద్వారకామాయి. మరి ద్వారకామాయి అంటే బాబా తల్లిలాగా తండ్రిలాగా నిరంతరం మనల్ని రక్షిస్తూ ఉంటారని చెప్పడానికే ద్వారకామాయి అని పేరు పెట్టారని మనం అనుకోవచ్చు. బాబా సుమారు 20 సంవత్సరాల వయసులో రెండోసారి షిరిడీకి వచ్చి 60 సంవత్సరాల వరకు షిరిడీలోనే ఉండడం అనేది జరిగింది. అయితే మనమందరం అది మసీద్ అని అనుకుంటున్నాం. మన మసీద్ అనుకునే ఆ ఇల్లుకి బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు. అక్కడ ప్రతిరోజు బాబాకి హారతులు జరిగేవి. అదేవిధంగా తులసి బృందావనం కోట ఉంది. అదేవిధంగా బాబా అగ్నిదేవుడు, అంటే హిందూ ధర్మానికి ప్రత్యేకైన అగ్ని నుంచి వచ్చిన విభూతిని భక్తులకి పంచేవారు. ఆ విభూతి వాడిన భక్తులకి ఎంతోమందికి వారి యొక్క రోగాలు మటుమాయమయ్యాయి. అంత గొప్పది బాబా యొక్క విభూతి. బాబా ద్వారకామాయిలోనే సుమారు 60 ఏళ్ళు నివసించారు. అక్కడ ఎంతోమంది భక్తులు బాబా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఒక దర్బార్, అంటే అక్కడే సమావేశాలు జరిగేవి, సాంస్కృతిక కార్యక్రమాలు, బాబా మాటలు, బాబా విభూతి పంచడం, హారతులు అన్నీ కూడా అక్కడే జరిగేవి. ఎక్కడ? ద్వారకామాయిలో.
ఎంతో వైభవపేతంగా ఆ ద్వారకామయి ఉండేది. తర్వాత చిన్న చిన్న మరమ్మతులు చేసి ఆ ద్వారకామయిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, బాబా అల్లా మాలిక్ అని ఎందుకన్నారు అని. బాబా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అర్థం. మరి బాబా అల్లా మాలిక్ అని ఎందుకు అన్నారంటే, అల్లా అనేది ఒక నిరాకార స్వరూపం అని అర్థం, ఒక రూపానికి పరిమితమైంది కాదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం తిరుపతి వెళ్ళామనుకోండి, ఆ గుడి దగ్గర మనం ఏమంటాం? గోవిందా గోవిందా అని నామజపం చేస్తాం. భద్రాచలం శ్రీరాముని గుడికి వెళ్తే జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జై జయ రామ అంటాం. ఇలా మనం ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుని యొక్క నామాన్నే మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా బాబా పఠాన్ నమాజ్ చేశాడు కాబట్టి, పఠాన్ ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అది ఒక మసీదుగా పేరు పొందింది కాబట్టి, బాబా ఆ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి అల్లా మాలిక్ అనేవారు. అంతే కదా. మనం తిరుపతి వెళితే గోవింద అంటాం, భద్రాచలం వెళితే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటాం, లేదా శ్రీరామ శ్రీరామ అంటాం. కాబట్టి బాబా ఆ మసీద్ అనబడే ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి బాబా అల్లా మాలిక్ అని బాబా భక్తులతో అనేవారు అనమాట. అంతేకాని అల్లా మాలిక్ అన్నంత మాత్రాన బాబా ముస్లిం అని చెప్పడానికి లేదు. అయితే బాబా యొక్క సచ్చరిత్ర శ్రీ సాయి సచిత్ర, ఇదే ప్రామాణిక గ్రంథం. ఈ సాయి సచిత్ర ప్రామాణిక గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, బాబా హిందువు కాదు, ముస్లిం కాదు అని స్పష్టంగా ఉంటుంది. మరి ఆయన ఎవరు అంటే, మానవత్వమూర్తి భవించిన ఒక మహాత్ముడు షిరిడి సాయిబాబా. ఒక సద్గురు రూపంలో మనల్నందరినీ ఉద్ధరించడానికి, సంస్కరించడానికి ఈ కలియుగంలో అవతరించిన అవతార పురుషుడు షిరిడి సాయిబాబా. అంతేకాదు, బాబా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవారు. బాబా ఒక సందర్భంలో అంటారు, ఈ 3.5 మూరల దేహమే నేను అనుకుంటే మీరు భ్రమపడినట్లే అని అంటారు బాబా. అంటే బాబా ఎవరు అంటే, ఒక అధ్యాయం బాబా చెబుతారు, జలంలో, వనంలో అంతటా విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే. నేను మీ అందరి కోసం సగుడు రూపం ధరించాను, కానీ నాకు రూపం లేదు అంటారు బాబా. అంటే అంతటా వ్యాపించి ఉన్నవారు షిరిడి సాయిబాబా. ఏ రూపానికి పరిమితమైన వారు కాదు బాబావారు. ఆయన నిరాకార స్వరూపం. కానీ భక్తుల కోసం ఒక రూపం కావాలి కాబట్టి సాయిబాబా వారు ఈ కలియుగంలో ఒక సద్గురువుగా ఒక రూపంతో మన ముందుకు రావడం అనేది జరిగింది. సుమారు 60 ఏళ్ళు నివసించిన సాయిబాబా ఎంతోమంది భక్తుల యొక్క బాధను తీర్చారు. అదేవిధంగా ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చారు. ద్వారకామాయిలో ప్రతిరోజు అన్నదానం చేసేవారు బాబా. కుల మత భేదాలు లేకుండా అందరిని కూడా ఆదరించేవారు. అయితే చాలామంది భ్రమపడేది ఏంటంటే, షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో, అంటే మసీద్ అనుకుంటున్నాం కదా, ఆ ద్వారకామాయిలో బాబా నమాజ్ చేశారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రామాణిక గ్రంథమైన శ్రీ సాయి సచిత్రలో ఎక్కడ కూడా బాబా షిరిడి ద్వారకామాయిలో నమాజ్ చేసినట్టు లేదు. బాబా అసలు షిరిడీలో ఎప్పుడు కూడా నమాజ్ చేయలేదు. ఎవరైనా ముస్లింలు వస్తే వాళ్ళు నమాజ్ చేసుకుంటే చేసుకొని ఇచ్చేవాళ్ళు, ఎవరైనా ఖురాన్ చదివితే చదువుకొని ఇచ్చేవారు. అంతేకాని బాబా ఎప్పుడు కూడా నమాజ్ చేయలేదు. మరి ఆయన ముస్లిం అయితే నమాజ్ చేసేవాడు కదా, ఎందుకు చేయలేదు బాబా? హిందూ గ్రంథాలు, రామ విజయం, ఏకనాథ భాగవతం ఇట్లాంటి గ్రంథాలు బాబా పారాయణ చేయించేవారు. అంతేకాదు భక్తులు చదువుతుంటే వింటూ ఉండేవారు కూడా బాబా. కానీ ఏనాడు బాబా నమాజ్ చేయలేదు. ఇది సాయి సచిత్రలో స్పష్టంగా ఉంది. నమాజ్ చేసినట్లుగా ఎక్కడా లేదు. కాబట్టి మరి సాయి సచిత్ర మనకు ప్రామాణిక గ్రంథం కాబట్టి దాన్నే మనం ప్రమాణంగా తీసుకుంటే బాబా ఎప్పుడు కూడా షిరిడీలో నమాజ్ చేయలేదనేది సుస్పష్టం. ఇక బాబా దగ్గరికి ఏ కులం వాళ్ళు వచ్చినా, ఏ మతం వాళ్ళు వచ్చినా బాబా ఆదరించేవారు. ముస్లింలు వస్తే ముస్లింలు ఆదరించేవారు, హిందువులు వస్తే హిందువులను ఆదరించేవారు. తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా, ఎటువంటి కులమతాలు లేకుండా అందరినీ ప్రేమగా చూసేవారు, అందరినీ ప్రేమించేవారు షిరిడి సాయిబాబా. అంతేకాదు మనకు గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు ఇట్లాంటివి ఏమీ చెప్పలేదు బాబావారు. కేవలం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి అంటున్నారు బాబా. దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వండి అంటున్నారు బాబా. మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశ్రయం అంటున్నారు.
ఎవరికైనా బట్టలు అవసరమైతే వాళ్ళకి వస్త్రాలు ఇమ్మంటున్నారు. అంతేకాని గొప్ప గొప్ప ఏమీ చెప్పలేదు. ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తూ అందరితో మనం ప్రేమభావంతో ఉంటే అదే చాలు. బాబా కోరుకునేది కూడా అదే. అంతే. బాబా చెప్పింది రెండే రెండు మాటలండి. శ్రద్ధ, సబూరి. నమ్మకంతో ఉండు, ఓర్పు వహించు అని. నా కోసం నమ్మక విశ్వాసం నుంచి నేనేం చేస్తాను ఎదురు చూస్తూ ఉండు అంటారు బాబా. అదే బాబా మన నుంచి అడిగే 2 రూపాయలైన శ్రద్ధ, సబూరి. కాబట్టి ఈరోజు మనం అసలు షిరిడీలో సాయిబాబా వేప చెట్టు కిందకి ఎందుకు వచ్చారు, ఏ వయసులో వేప చెట్టు కిందకు వచ్చారు, బాబా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మనందరం కూడా షిరిడీ వెళ్ళినప్పుడు వెళ్ళే ద్వారకామాయి, ఆ ద్వారకామాయి అసలు నిజానికి మసీదేనా, అదేవిధంగా బాబా అల్లా మాలిక్ అని ఎందుకు అన్నారు, భక్తులతో ఎలా ఉండేవారు, ఇత్యాది వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని సాయిబాబా విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.